కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఓ టీవీ ఛానల్ ప్రసారమైన వార్తలు రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే వార్తలను సంబంధిత కౌన్సిలర్లు ఖండించారు. క్యాంప్ లో ఉన్న కౌన్సిలర్లు ఆదివారం వీడియో ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ కు చెందిన గరిగంటి లక్ష్మీనారాయణ, గరిగంటి స్వప్న, పిట్టా వేణుగోపాల్, హఫీజ్ బేగ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీలో చేరలేదని మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ వెల్లడించారు. పార్టీ అధిష్టానం గీసిన గీత దాటే ప్రసక్తే లేదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని పేర్కొన్నారు. గిట్టని వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏవైతే మేము 4 చేరికలని చెప్పి బిగ్ టీవీలో వస్తుందో అవన్నీ అబద్ధ ప్రచారాలు. మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు, ఎలాంటి పార్టీలోకి మేము వెళ్ళలేదు. మేము అధిష్టానం ఎవరైతే మా గంపగోవర్ధన్ అన్న, ముజిబన్న ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఏదైతే వస్తుందో, నేను గరిగంటి లక్ష్మీనారాయణ, మా భార్య స్వప్న, హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, మేము మాతో పాటు మిగతా మా సహచర కౌన్సిలర్లు కూడా అందరం ఒకే దగ్గర ఉన్నాం. మేము మా పార్టీ చెప్పిన లైనప్ లోనే ఉన్నాము. మా పార్టీ ఇక రేపు కూడా ఎలాంటి లైనప్ చెప్తారో దాని మీదనే నడుస్తాం తప్పితే మేము ఎలాంటి ప్రలోభాలకు గురికాము. కామారెడ్డి పట్టణ ప్రజలకు, మా 4 వార్డు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. కొన్ని వార్తా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దు. మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. మేము గంపగోవర్ధన్ గారితో, ముజిబన్న గారితో మేము ఒకటే దగ్గర అందరం ఉన్నాము. వార్తల్లో వస్తున్నటువంటి ఎవరు కూడా నమ్మొద్దు. దయచేసి మేము ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కావడం లేదు. ఇటువంటి కొన్ని గిట్టని వారు మా మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా నమ్మాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ప్రజలకు మిర్జా హఫీజ్ బేగ్ 18వ వార్డు కౌన్సిలర్, 45వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి స్వప్న 47వ వార్డు కౌన్సిలర్, మేము 4 ఏదైతే టీవీ ఛానల్లో మీకు అపోహలు చూయిస్తున్నారో దానికి మీరు నమ్మకండి. మేమందరము పార్టీతోటే, గులాబీ ఖండ్వతోటే ఉన్నాం. మా అధిష్టానం మా వెంబడినే ఉంది. అపోహలకు గురి చేసి తప్పుదోవ అందరు పట్టిస్తున్నారు. ఈ 4 వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము. మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండ్వ కప్పుకొని కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం. ఇంతకు ముందు ఒక ఫోటో కూడా తీస్తాం, అది కూడా వస్తుంది. ఈ ఫోటో కూడా మీకు వస్తున్నది. మీరు అపోహలకు గురి కాకుండా మేము కారుతోటే ఉన్నాం, కారు గుర్తుతోటే గెలిచినాం, కారులోనే ఉంటాం. మా అధిష్టానం ఇద్దరు మాతోటే ఉన్నారు. ఏదో మా పార్టీకి పడనోళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. వాళ్లకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఈ ఏదైతే ఫోటో పంపించారో దానికి గుణపాఠం తప్పదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ప్రజలకు నమస్కారం. మేము మిర్జా హఫీజ్ బేగ్ 18వ వార్డు కౌన్సిలర్, 45వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు కౌన్సిలర్, గిరిగంటి స్వప్న 47వ వార్డు కౌన్సిలర్, మేము 4 ఏదైతే టీవీ ఛానల్లో మీకు అపోహలు చూయిస్తున్నారో దానికి మీరు నమ్మకండి. మేమందరము పార్టీతోటే, గులాబీ ఖండ్వతోటే ఉన్నాం. మా అధిష్టానం మా వెంబడినే ఉంది. అపోహలకు గురి చేసి తప్పుదోవ అందరు పట్టిస్తున్నారు. ఈ 4 వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము. మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండ్వ కప్పుకొని
కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం. ఇంతకు ముందు ఒక ఫోటో కూడా తీసినాం, అది కూడా వస్తుంది. ఈ ఫోటో కూడా మీకు వస్తున్నది. మీరు అపోహలకు గురి కాకుండా మేము కారుతోటే ఉన్నాం, కారు గుర్తుతోటే గెలిచినాం, కారులోనే ఉంటాం. మా అధిష్టానం ఇద్దరు మాతోటే ఉన్నారు. ఏదో మా పార్టీ కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ టీవీ ఛానల్ ప్రసారమైన వార్తలు రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే వార్తలను సంబంధిత కౌన్సిలర్లు ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ స్పందన. కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ టీవీ ఛానల్లో ప్రసారమైన వార్తలను రాజకీయ దుమారం లేపాయి. అయితే ఆ వార్తలను సంబంధించిన కౌన్సిలర్లు 4 కూడా ఏదైతే క్యాంపులు ఉన్నారో 4 అంతా కూడి కూడా ఒక క్యాంపులోనే మీడియా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ కు చెందిన గెరిగాటి లక్ష్మీనారాయణ, గెరిగంటి స్వప్న, పిట్ల వేణుగోపాల్, హఫీజ్ బేగ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వార్తలు నిజం లేదని, ఇది కేవలం ఒక క్రియేటివిటీ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే తాము ఏ పార్టీలో చేరలేదని మాజీ ఎమ్మెల్యే కంపగౌడన్ సమక్షంలో తాము క్యాంపులో ఉన్నట్టు కూడా వారు ప్రకటించారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధిష్టానం అయితే తమకు చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటాం తప్ప మేము వ్యక్తిగత ప్రలోభాలకు పోమని వాళ్ళు ఖండిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసిన వాతావరణం వేడుకున్నది స్పందన. Okay, right. Thank you, Mohan. Thank you for the update.